రైట్, హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి యజ్ఞప్రసాద్ జూబ్లీహిల్స్ నుంచి లైవ్ లో అందిస్తారు. సో యజ్ఞప్రసాద్, గంట నుంచి కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అలాగే భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొన్నటువంటి నేపథ్యంలో వాహనదారులు పడుతున్నటువంటి ఇక్కట్లు అయితే వర్ణనాతీతంగా ఉన్నాయి. అయితే బేసిక్ గా మనం మాట్లాడుకోవాల్సింది, ఇలాంటి వర్షాల టైంలో నాలాలు నోరు తెరుచుకొని యమపాసాలుగా మారిపోతూ ఉంటాయి. వాటి గురించి దీర్ఘకాలికంగా మనం ఎటువంటి సొల్యూషన్ వెతకాలనేటువంటి చర్యలైతే ప్రభుత్వం తీసుకోవట్లేదు. గతంలో మనము హైదరాబాద్ వరద వచ్చినప్పుడు ఎలాంటి నష్టం చవి చూసామో మనం కళ్ళారా చూసాం. అయినప్పటికీ కూడాను ప్రభుత్వంలో కావచ్చు, అధికారుల్లో కావచ్చు ఎలాంటి మార్పు లేదు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ఈసారైనా సరే అలసత్వం లేకుండా వెంటనే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందంటారా? యజ్ఞప్రసాద్, యాక్చువల్గా చెప్పాలంటే ఖచ్చితంగా అధికారులు ఇప్పటికే అప్రమత్తమైనటువంటి అవకాశం అయితే ఉంది. బేసిక్గా అయితే ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి ఈ నేపథ్యం ఏదైతే ఉందో, రాగల 24 నుంచి 48 గంటల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పి, సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అధికారులు కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పి కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఐఎండీ ఏదైతే హెచ్చరికలు జారీ చేసిందో, సో ఈ నేపథ్యంలో అధికారులు కూడా గత కొద్ది కాలం నుంచి కూడా అప్రమత్తంగానే ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వరకు కూడా చూసుకుంటే గత 48 గంటల నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఎందుకంటే నిన్న కూడా సేమ్ టైము ఒక స్పెసిఫిక్ టైంలో కూడా ఒక 3 గంటల నుంచి 3 గంటల పాటు, యాక్చువల్గా మధ్యాహ్నం 3 గంటలు స్టార్ట్ అయినటువంటి వర్షం ఆల్మోస్ట్ 6 గంటల వరకు కూడా కొనసాగింది. సో ఆ తర్వాత కూడా దాని యొక్క ప్రభావం అయితే తీవ్రతరంగా ఉంది. ఎందుకంటే చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఈ చుట్టుపక్కల, ఇంకా ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ప్రధానంగా ఐఎండీ ఈ యొక్క వాతావరణ హెచ్చరికలు జారీ చేసినటువంటి ఈ నేపథ్యంలో రాగల 48 గంటల నుంచి ఇంకా 72 గంటల పాటు ఇదే రకంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి చెప్తున్న సందర్భం అయితే ఉంది. సో మరి ఈ యొక్క సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అధికారులందరూ కూడా చాలా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఒక రకంగా సురక్షిత ప్రాంతాలకి ఒకవేళ అవసరమైతే, ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోనే ఉంది అని చెప్పి చెప్తున్నారు అధికారులు. అయితే ఒకవేళ అవసరమైతే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తీసుకువెళ్లే అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా సిద్ధంగానే ఉందని చెప్పి అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం హైదరాబాద్లో చూసుకుంటే ప్రతిసారి కూడా ఎప్పుడైతే ఈ యొక్క వర్షపాతం నమోదవుతుందో, సో ముఖ్యంగా రోడ్లన్నీ కూడా భారీగా ట్రాఫిక్ జామ్తో మోహరించి ఉంటున్నాయి. ముఖ్యంగా వాహనదారులు అయితే తీవ్రమైన ఇక్కట్లను అయితే ఎదుర్కొంటున్నారు. సో ప్రధానంగా చూసుకుంటే దిల్సుఖ్ నగర్, అంటే అటువైపు విజయవాడ హైవే వైపు అటువైపు నుంచి చూసుకుంటే దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, తర్వాత ఈస్ట్ సిటీ వైపు చూసుకుంటే ఉప్పల్, గట్కేసర్, నారపల్లి, అక్కడి నుంచి కూడా చూసుకుంటే యాక్చువల్గా ప్రధానంగా భారీగా వాహనదారులు అయితే తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అటువైపు నుంచి చూసుకుంటే భారీగా వాహనాలు కూడా ఇప్పటికే నిలిచిపోతున్నటువంటి పరిస్థితి అయితే కొంత కనిపిస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ వాహనదారులు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే బేసిక్గా అటువైపు నుంచి ముఖ్యంగా హైవే కాబట్టి, అది వరంగల్ హైవే కాబట్టి, సో అటువైపు నుంచి వస్తున్న వాహనాలు కొంతవరకు, ఎందుకంటే మధ్యలో కొన్ని చెరువులు కూడా ఉన్నాయి, యాక్చువల్గా ఆ చెరువులు కూడా తెగే